అందరికీ నమస్కారం. నక్షత్రవాణి ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు యోగా ప్రాణాయామం సాధన చేయండి. ఈ రాశివారు ఈ రోజు చాలా రంగాల్లో అనుకూల ఫలితాలను పొందనున్నారు. ఏదైనా ప్రభుత్వ పనిలో మీరు దాని విధానాలు, నియమాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. అదృష్టపరంగా ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ సహోద్యోగులతో కొన్ని విషయాలపై వాగ్వాదానికి దిగొచ్చు. మీరు ఎవరికీ సలహాలు ఇవ్వకుండా ఉండాలి. మీ పనిని రేపటికి వాయిదా వేస్తే మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ రోజు మీకు 99% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు అవసరమైన వారికి అన్నం దానం చేయండి. ఈ రాశివారు ఈ రోజు కష్టపడి పని చేయాలి. మీరు సేవా రంగంలో చేరే అవకాశాన్ని పొందుతారు. మీ కృషి మరియు విశ్వాసం ఈ రోజు ఫలిస్తాయి. ఈ రోజు మీ పిల్లలతో ఏ విషయంలోనూ వాదించకండి. మీరు మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి రోజుగా ఉంటుంది. మీ తప్పులు కొన్ని బహిర్గతం అయినప్పుడు మీరు నిరాశ చెందుతారు. మీ భవిష్యత్తు కోసం ఏదైనా డబ్బు ఆదా చేసి ఉంటే ఈ రోజు మీరు దాని ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ జపమాలను పఠించాలి. ఈ రాశివారు ఈ రోజు లావాదేవీల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా తప్పుడు ప్లాన్పై శ్రద్ధ చూపడం వల్ల నష్టం జరగొచ్చు. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. స్నేహితులు మరియు సహోద్యోగులు ఈ రోజు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు మరియు మిమ్మల్ని అందరితో పాటు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా కాలం తరువాత మీరు ఈ రోజు కొత్త స్నేహితుడిని కలవవచ్చు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. ఈ రాశివారు ఈ రోజు కొన్ని పనులు ఉత్సాహంగా చేస్తారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు కార్యాలయంలో మంచి పనితీరు కనబరిచి మంచి పేరు సంపాదిస్తారు. సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు కార్యాలయంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మీరు భయపడకూడదు. ఈ రోజు మీరు మీ స్వంత పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇది మీకు హానికరంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. ఈ రాశి వారిలో వ్యాపారం చేసే వ్యక్తులు పని రంగంలో తమ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. మీ తెలివితేటలతో మెరుగైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్కు వెళ్లి వారి కోసం కొన్ని బహుమతులు కూడా తీసుకురావచ్చు. మీ ఇద్దరి మధ్య కొంత దూరం ఉంటే అది తొలగిపోయి ఈ రోజు వ్యాపార రంగంలో కూడా ముందుకు సాగుతారు. మీ కుటుంబ సభ్యులలో ఎవరితోనైనా ఇంట్లో జరిగే వివాదాలను చర్చించకూడదు. లేకుంటే వాగ్వాదం జరగొచ్చు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు మీ గురువు లేదా సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు తీసుకోవాలి. ఈ రాశివారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లక్కీ సంఖ్య 98 మరియు లక్కీ కలర్ నలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.